హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో, తెలంగాణ రాష్ట్రంలో టెట్టో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 మరియు ఇతర నోటిఫికేషన్లు, తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి నోటిఫికేషన్లు, వీటి యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి అంశాల మీద ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర శ్రీ అను పబ్లికేషన్ దగ్గర ఇప్పుడు ఏ బుక్స్ మీకు అందిస్తున్నామో, ఇక్కడ త్రూ కొరియర్, త్రూ పోస్టల్ ద్వారా ఏ బుక్స్ మీకు అందిస్తున్నామో అనేటటువంటి అంశం మీద ఈ వీడియోలో మేము ముందుకి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు వీడియోస్ 1000కే, ప్రస్తుతానికి 1000 అంటే మీరు నోటిఫికేషన్ లేట్ అయినాయి కాబట్టి నోటిఫికేషన్ సమయంలో మళ్ళీ యాజ్ యూజువల్ రేట్ అయిపోతుంది. అప్పటి వరకు మీకు ఎంకరేజ్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని సేవ్ చేయడం కోసం 1000 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని 1000కే అన్ని వీడియోస్ని మన అను పబ్లికేషన్ టెట్ కానీ, డిఎస్సి కానీ, స్కూల్ అసిస్టెంట్ వీటన్నిటిని కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే మిత్రులారా, చాలామంది ఏమంటారంటే, సరే ఇంకెన్ని రోజులు చదవాలి, నోటిఫికేషన్ పరిస్థితి ఏంది, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మాట్లాడట్లేదు, ఏంటి సార్ నోటిఫికేషన్ పరిస్థితి ఏంది, వస్తాయా రావా, ఇంకా లేట్ పడుతుందా అని చాలామంది అంటున్నారు. నేను ఒకటే చెబుతున్నాను, ఎవరు కూడా తన గొయ్యి తనే తవ్వుకోరు. ఎందుకంటే మీ ఓట్లు కావాలి. ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి ఉండడు కాబట్టి మీ ఓట్లు కంపల్సరీ ఏ ప్రభుత్వానికైనా కావాలి. కాబట్టి మీ మీద ప్రేమతో లేకపోయినా మీ ఓట్ల మీద ప్రేమతోనైనా మీకు నోటిఫికేషన్ ఇస్తారు. ఈ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా నోటిఫికేషన్ అనేటువంటి కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కోవిడ్ వల్ల వీటి వల్ల కొంచెం ఆగింది తప్ప నోటిఫికేషన్లు ఈ 2 నెలలు నవంబర్, డిసెంబర్ అనేటటువంటి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ మంత్స్, క్రూషియల్ మంత్స్. కాబట్టి మీకు కొంచెం అంటే దీన్ని ఏమంటారంటే సైకాలజీలో పీఠభూమి దశ అంటారు, ప్లాట్యూ స్టేజ్, పీఠభూమి దశ. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ పీఠభూమి దశ అనేటటువంటిది వస్తూ ఉంటాయి. కాబట్టి మరి మీకు ఈ 2021 పీఠభూమి దశలు అనేటటువంటి చాలా ఎక్కువ టైం తీసుకుందనమాట. కొన్ని సందర్భాల్లో కొంచెం చాలా తక్కువ టైం తీసుకుంటుంది, ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుందన్నమాట. కాబట్టి ఈ పీఠభూమి దశ అనేటటువంటి ప్లాట్యూ స్టేజ్ అనేటటువంటి సర్వసాధారణంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు ప్రతిరోజు నోటిఫికేషన్ పడితే మరి నిరుద్యోగులు అందరూ ఉద్యోగస్తులు అయిపోతారన్నమాట. కాబట్టి ఆర్థిక శాస్త్రంలో సమస్యలు ఏ విధంగా ఉంటాయో, రిసోర్సెస్ యొక్క సమస్య కావచ్చు, మరి కోరికలేమో అనంతాలు కావచ్చు, ఉన్నటువంటి వనరులు తక్కువ కావచ్చు, వీటన్నిటి వల్ల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సమస్యలు అనేటువంటి సర్వసాధారణ మేము డిఎస్సి రాసినప్పటి నుంచి కూడా ఈ సమస్యలు అనేటటువంటివి ఉంటూనే ఉంటున్నాయి. కాబట్టి మీరు అంతగా వర్రీ కావాలని అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, మీ నోటిఫికేషన్లు మీకు తప్పనిసరిగా వస్తాయి, అన్డౌటెడ్లీ షూర్. కాబట్టి ఎవరు కూడా అప్సెట్ అయ్యి మేము ఇప్పటివరకు చదువుకున్నాం సార్, ప్రైవేటు సంస్థల్లోకి వెళ్ళి చేరతాము, మేము ప్రైవేటు స్కూల్లోకి వెళ్ళి చేరతాము, ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి చేరతాము అని చాలామంది అంటుంటారు. మీ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే నా సజెషను ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే పట్టుదలగా ఆర్థిక సమస్యలను అధిగమించి ప్రిపేర్ అవుతారో వారికే ఉద్యోగం వస్తుంది, ఎక్కువ పర్సెంట్. అంతేగాని నేను నారాయణ స్కూల్లో పనిచేస్తూ, చైతన్య స్కూల్లో పనిచేస్తూ, కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తూ నేను ప్రిపేర్ అవుతానంటే మీకు ఉద్యోగం కలగానే
మీలో ఉద్యోగం అనేటటువంటి కలగానే మిగిలిపోతుంది. మిగతా వాళ్ళు సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అయిన వెంటనే నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్లు మిగిలినటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడవలసి వస్తుందన్నమాట. కాబట్టి అలా ఎదురు చూడకుండా ఉండాలంటే నా సలహా ఏంటంటే, మీరు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చేరకుండా ఉండటమే బెటరు. ఇది నా యొక్క సలహా. ఎలాగా అలా పస్తులుండైనా ఏదైనా అప్పులు తెచ్చుకొనైనా ఎలా అయినా చక్కగా ప్రిపేర్ అయ్యి మీ సబ్జెక్ట్ని మీరు గ్యాదర్ చేసుకుని ఎప్పటికప్పుడు మీకు సబ్జెక్టు ఏ విధంగా వచ్చింది, సబ్జెక్టు మీ యొక్క లోపం ఏంటి, మీ లోపాలను సవరించుకుంటూ మీ లోపాలను రాసుకుంటూ ఆ లోపాలను ఏ విధంగా తగ్గించుకోవాలనేటటువంటిది మీరు ఆలోచిస్తే దెన్ యూ కెన్ విన్. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క సలహాను పాటించండి. ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు దిగమింగి అవంతరాలను ఎదుర్కొని మీరు ముందుకెళ్ళాలి తప్ప కష్టం వచ్చిందని డైవర్ట్ అయిపోయి మరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మిత్రులారా. ఓకేనా? కాబట్టి మీ నోటిఫికేషన్లో ఈ టెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఏపీలో. నేనేమనుకుంటానంటే తెలంగాణకు ఏది ముందు వస్తుంది అని చెప్పలేం. ఏదైనా ముందు ఏపీ రావచ్చు లేదా తెలంగాణ ముందు రావచ్చు. ఈ ఒక 10 రోజులు అటు ఇటుగానే టెట్ నోటిఫికేషన్ అటు ఇటు రెండు వైపులా మరి రావడానికి అవకాశం ఉంది. మరి దీన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు నేను ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇచ్చేసాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ బుక్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. అవి ఎండింగ్కి వచ్చేసింది. వీటిని కూడా మీకు త్వరలో ఏర్పాటు చేస్తాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మా దగ్గర అను పబ్లికేషన్ నుంచి మీకు సప్లై చేసేటటువంటి బుక్స్ త్రూ పోస్టల్ ఆర్ కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ, అదేవిధంగా బుక్ షాపులు అన్ని బుక్ షాపులకు ఇస్తలేదు ప్రస్తుతం. ఎందుకంటే కొన్ని బుక్ షాపులకి ఇస్తున్నాను. నాకు ఎవరైతే అందుబాటులో ఉంటున్నారో, ఎవరైతే చక్కగా బిజినెస్ చేస్తారో ఆ బుక్ షాపులో మాత్రమే ఇస్తున్నాను. ఈ బుక్ షాపుల్లో హైదరాబాద్లో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా లిమిట్ బుక్ షాపుల్లోనే నేను అందిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని బుక్ షాపుల్లోకి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం మాత్రం మేము అను పబ్లికేషన్ ద్వారా అదేవిధంగా కొన్ని చాలా లిమిట్గా ఉండేటువంటి బుక్ షాపుల ద్వారా మాత్రమే నేను అందిస్తున్నాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మేము అందించేటటువంటి బుక్స్ అను పబ్లికేషన్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నాం. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కొన్ని చాలా లిమిట్ బుక్ షాపుల ద్వారా మీకు అందిస్తున్నాం అన్నమాట. చాలా లిమిట్ అంటే ప్రస్తుతానికి మేము బుక్స్ ఎక్కువగా ప్రింట్ వేయట్లేదు కాబట్టి లిమిట్గా వేస్తున్నాం. కాబట్టి కొన్ని బుక్ షాపులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ బుక్ షాపులు మాత్రమే మేము అందిస్తున్నాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని బుక్ షాపుల ద్వారా మేము అందిస్తాం అన్నమాట. ప్రస్తుతం మేము అందించేటటువంటి బుక్స్ చాలా మ్యాక్సిమం రెడీ అయిపోయినాయి. మా దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఏంటంటే మెయిన్ టెట్ అండ్ డిఎస్సి, దీని ఎస్జిటి 6 బుక్స్, ప్యాకేజ్ 1 అండ్ ప్యాకేజ్ 2 తెలుగు మీడియం, టిఎస్ అండ్ ఏపీ 2 రాష్ట్రాలకి. నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సి, ఎస్జిటి, టెట్ అండ్ డిఎస్సి ఎస్జిటి 7 books and 8 books. English medium, TS and AP. ఇది సీటెట్ కూడా ఉపయోగపడతాయి ఈ బుక్స్. టెట్ కూడా ఉపయోగపడతాయి.
టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్. 7 బుక్స్ అనేటటువంటివి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, 8 బుక్స్ అనేటటువంటి ఏపీ రాష్ట్రానికి అంటే ఇక్కడ కొత్త బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి 3 నుంచి 6 వరకు సిలబస్ ఇచ్చారు కాబట్టి ఆ బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాం. నెక్స్ట్ 3 టెట్ అండ్ డిఎస్సి, ఎస్ఏ 1 సోషల్, 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, 3 మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఎవరెవరు ఉంటాయంటే మ్యాథ్స్ వాళ్ళకు ఉంటాయి, సైన్స్ వాళ్ళకు ఉంటాయి, అదేవిధంగా మ్యాథ్స్, బయాలజీ, పిఎస్, తెలుగు, ఇంగ్లీష్, వీరందరికీ కూడా ఇది తెలుగు మీడియం మాత్రమే, ఓన్లీ తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం ఒక 60-70% మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ బుక్స్ మీకు అందించడం జరుగుతుంది. అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో పీడిఎఫ్లు కూడా పెట్టేస్తున్నాం. ప్రింటింగ్ ఇస్తే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీకు వాట్సాప్లో అన్ని వాట్సాప్లకి ఇవి బుక్స్ పీడిఎఫ్లు కూడా పెట్టేస్తాం. ఒకసారి మన బుక్స్ వచ్చే వరకు ఇవి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ గ్రూప్ 4. గ్రూప్ 4 ఇది పేపర్ 1 జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు 75 మార్కులు, ఇంగ్లీష్ 75 మార్కులు. ఈ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2. అదేవిధంగా ఇది తెలుగు మీడియం ఏపీ. నెక్స్ట్ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం బుక్స్ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం కూడా ఈ విధంగా పేపర్ 1 జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 తెలుగు అండ్ ఇంగ్లీష్. ఈ విధంగా ఇవన్నీ బుక్స్. అదేవిధంగా కామన్గా జనరల్ స్టడీస్, కామన్గా అందరూ ఆల్ కాంపిటేటివ్ తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామన్గా జనరల్ స్టడీస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. జనరల్ స్టడీస్ జిఎస్ కామన్ ఫర్ ఆల్. ఆల్ అంటే ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. నెక్స్ట్ మిగిలినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి మిగిలినటువంటి 50,000 పోస్టులు కానీ 70,000 పోస్టులు కానీ 80,000 పోస్టులు కానీ అన్నిటికీ. అదేవిధంగా ఏపీలో ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఈ బుక్స్ కామన్గా ఉపయోగపడుతుంది అన్నమాట. సో వీటిని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ప్రజెంట్ చేసి
ప్రింట్ చేసి మీకు ఇస్తున్నాను అనమాట. ఈ విషయాన్ని అందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మీకు అందరికీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అనూ బుక్స్ అంటే ఒక క్రేజ్, ఒక ఇమేజ్, ఒక నమ్మకం. అనూ బుక్స్ చదివితే మాకు ఉద్యోగం వస్తుంది, లేదా టెట్లో అయితే మేము మంచి ర్యాంకు సంపాదిస్తాము అనేటటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఆ బుక్స్ని మీకు అందిస్తున్నాం. ఇంకొకటి కూడా మనకు అదృష్టం ఏంటంటే నోటిఫికేషన్లో లేట్ అవడం కూడా మీకు అదృష్టమే. ఎందుకంటే మీకు మంచి క్వాలిటీ బుక్స్ అందించి, అదే నోటిఫికేషన్కి టైం లేకపోతే క్వాలిటీ బుక్స్ అందించలేము. ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ ఇస్తూ ఉంటారు, మాకు కూడా తప్పేది కాదు. కాబట్టి నోటిఫికేషన్లు లేట్ అయినాయి కాబట్టి టైం ఎక్కువగా ఇచ్చారు కాబట్టి మరి ఎవరు చేయలేనటువంటి పుస్తకాలు, ఎవరి యొక్క ఐడియాస్కి అందుకోలేనటువంటి బుక్స్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మరి చాలామంది ఈ నోటిఫికేషన్ లేట్ అవడం వలన బుక్స్ చేయలేక చతికిల పడ్డారు, పోయారు. మార్కెట్లో చూడండి, మరి ఒక అను బుక్స్కు తప్ప మరి క్రేజ్ మరి వేరే బుక్స్ లేవు. ఎందుకంటే బుక్స్ తయారు చేయాలంటే బ్రెయిన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసి ఆ అనుభవాన్ని గడించిన వారై ఉండాలి. మరి నేను రకరకాల సివిల్స్ ఎగ్జామ్స్తో సహా రకరకాల ఎగ్జామ్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా, యూనివర్సిటీలో ఉండగా అనేక ఎగ్జామ్స్ రాసి కొన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అయ్యి మరి కొన్ని పోస్టులు సంపాదించి టీచింగ్ ప్రొఫెషన్లో పోస్టులు సంపాదించి మరి వాటికి రిజైన్ చేసి మరి ఈ ఫీల్డ్కి రావడం జరిగిందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మరి ఈ విధంగా బుక్స్ రాయాలి అంటే ఎవరు పడితే వాళ్ళు రాయలేరు. బస్సుని డ్రైవ్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు డ్రైవ్ చేస్తారా? ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటారా? గవర్నమెంట్ తీసుకుంటే ఏమవుతుంది? బస్సు యాక్సిడెంట్ అవుతుంది. ఫ్లైట్ నడపాలంటే ఎంత నిష్ణాతులుగా ఎన్ని ట్రైనింగ్లు, ఎన్ని శిక్షణలు ఇస్తారు. పైలట్కి ట్రైన్ నడపాలంటే ఆ ట్రైన్ నడిపేటటువంటి డ్రైవర్కి ఎన్ని శిక్షణలు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే ఈ ఒక పట్టా మీదకి వెళ్ళాల్సిన బండి ఇంకొక పట్టా మీదకి వెళ్ళి ఆ బండిని గుద్దేసి తత్ఫలితంగా ఎంతోమంది చావుకి కారణం అవుతాడు ఆ డ్రైవర్. మరి ఇది కూడా అంతే, బుక్స్ ఫీల్డ్ కూడా అంతే. ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాలు మీరు చదివితే ఏమవుతుందంటే మీకు ఉద్యోగం రాకపోక అసలు మీరు ఆ ఉద్యోగానికి ఆ నోటిఫికేషన్ చదవాలి అనేటటువంటి ఆ ఇంట్రెస్టే పోతుంది. ఎందుకంటే వాళ్ళు నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కాదు కాబట్టి, ఏదో ఈ ఫీల్డ్లో ఏ ఫీల్డ్ బాగోలేదు కాబట్టి ఈ ఫీల్డ్ బాగుంది కాబట్టి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ బాగోలేదు కాబట్టి ఈ బుక్ ఫీల్డ్ బాగుంది కాబట్టి మరి వచ్చి స్థిరపడి ఎల్లైనో మల్లైనో పొల్లైనో లాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసేసి రాపిస్తున్నటువంటి సందర్భాలు ప్రస్తుతం కనబడుతున్నాయి అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా గ్రహించాలి. మీరు చిన్నపిల్లలు కాదు, మీరు పెద్దవాళ్ళు, మీలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ప్రొఫెషనల్స్ ఉంటారు మీలో. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఎందుకంటే మీ జీవితం మీ ఇష్టం, మీ జీవితం మీ చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని ఎట్లా వాడుకోవాలో మరి మీకు తెలియాలి. కారు అనేటటువంటి కారు స్టీరింగ్ మన చేతిలో ఉంటే ఆ కారుని ఏ విధంగానైనా మనం డ్రైవ్ చేయొచ్చు, ఏ విధంగానైనా నడపవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని బుక్స్ని తయారు చేయాలి అంటే ఎవరు అంతగా మిగిలినటువంటి వాళ్ళ వల్ల కాదండి. తెలుగు మీడియం బుక్స్ కూడా చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ సిలబస్ ప్రకారం ఉండలేదు, ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఉండలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆ బుక్స్ తీసుకుంటున్నారంటే ఆ బుక్స్ యొక్క ఓనర్, ఆ బుక్స్ యొక్క అధినేత, అతనికి ఏమైనా చదువు ఉందా, అతని యొక్క టీచరా, అతని క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చూడండి. అది చూస్తేనే ఈనాడు చూస్తున్నాం మనం. రాజకీయ నాయకులు కూడా చాలామంది 10th క్లాసులు లేనటువంటి వాళ్ళు మరి ఇది విద్యాశాఖ మంత్రులు అవుతున్నారు. ఏ చదువు లేనటువంటి వాళ్ళు వైద్యశాఖ మంత్రులు అవుతున్నారు.
మరి ఏమీ లేనటువంటి వాళ్ళు హోంశాఖ మంత్రులు అవుతున్నారు. చూడండి మరి ఆ శాఖ యొక్క మరి ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది. అదే ఒక చదువు వచ్చినటువంటి వాళ్ళు, ఒక ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ శాఖలకు మంత్రులు అయితే ఎంత అద్భుతంగా ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలు అన్నీ కూడా అట్లా ఉన్నాయి. మ్యాక్సిమం కొన్ని దేశాలు అయితే బాగున్నాయి, కొన్ని దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు మరి ఇలాగే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఈ టైం. ఎందుకంటే మీరు ఈ ఫలాలను అందుకోవడానికి కోసం చాలా రెడీగా ఉంటారు. ఆ ఫలాలను అందిపుచ్చుకున్నప్పుడు ఈ మధ్యలో ఏమైనా చిన్న మిస్టేక్ జరిగినా, ఏమైనా తప్పు చేసినా ఆ ఫలాలను మీరు అందుకోలేరు. లెక్క తెలుస్తలే, ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేరంటే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పేపర్ వెలుగు పేపర్. మరి ఈ పేపర్లు అట్లాగే రాయాలి, అట్లాగే రాస్తారు కూడా. ఇలా రాస్తేనే ప్రభుత్వం నుంచే స్పందన వస్తుంది. అంటే వేకెంట్ పోస్టుల లెక్క తీస్తున్నామని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటన. నెలలో నోటిఫికేషన్లు వస్తాయన్న సీఎం మాట వత్తదే. పోస్టులు నింపుతామని చెప్పబట్టి ఏడాదయే. క్యాడర్ స్ట్రెంగ్త్పై రిపోర్ట్ పంపి నెలైనా అప్రూవ్ చేయలే. ఒకే చేస్తే పోస్టులను భర్తీ చేయాల్సి వస్తుందని ఎలక్షన్లప్పుడే ఉద్యోగాలు అన్నమాట. ఈ విధంగా ఈ వెలుగు పేపర్లో వచ్చింది. ఇలాంటి రావాలని కోరుకోవాలి. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ విధంగా ప్రతిపక్ష పేపర్లో రాస్తే మరి ప్రభుత్వాల నుంచి స్పందన వస్తుంది. కాబట్టి వీటిని చూసి మీరు అప్సెట్ కావద్దు. ఇలా రాయాలి, ఇలా రావాలి అని మీరు కోరుకోండి. మెగా డిఎస్సి కలయినా ఇది ఏపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పేపర్. ఒక రకంగా చూస్తే ప్రతిపక్ష పేపర్లు అన్నిటికంటే మరి కొన్ని పేపర్లు ప్రజాపక్షాన ఉంటాయి. దీని యొక్క అర్థం ఏంటంటే ఏటీకి విలీనంతో నీడలు జనవరి జాబ్ క్యాలెండర్లో వస్తేనే స్పష్టత. ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూపులు, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇంకొక నేను ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఏజెంట్ విలీనంతో నీడలు ఏవి కాదు, నీడలు కాదు. ఏజెంట్ వల్ల మీకు ఎలాంటి నష్టము లేదు. చాలా పోస్టులు ఉన్నాయి, 34,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఏజెంట్ పోస్టులు ఒక 4-5 పోస్టులు మాత్రమే. దానివల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. ప్రమోషన్లు కూడా కింద పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఎస్సీలు మొత్తం ఖాళీ అవుతున్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఖాళీ అవుతున్నాయి, హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి, ఎంఈఓ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి ప్రమోషన్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదు, తగ్గవు. కాబట్టి ఏజెంట్ విలీనం వల్ల మీకు సమస్య లేదు. కాబట్టి పోస్టులు మీకు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. యాజ్ యూజువల్ సైకాలజీ. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే. ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్.
చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. సైకాలజీ ఇంగ్లీష్ మీడియం ఏనండి, చదవండి, రాయండి, ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ పెడుతున్నాం అన్ని సబ్జెక్టులు మీరు రాయండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి లాటరీ ద్వారా ఫ్రీగా బుక్స్ కూడా ఇస్తుంది. అందరూ పార్టిసిపేట్ కండి. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. సో టెట్ అండ్ డిఎస్సిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సారు ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలాసార్లు A4 పేపర్ల మీద నీట్ గా రఫ్ రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడం అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు, సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలు
సార్లు చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం తెలుగు మీడియం మెథడాలజీ పార్టిసిపేట్ కానీ చదవండి, మాస్టర్ సార్ని అడగండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాలో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ పదే చెప్తున్నాను, అడగండి, డౌట్స్ అడగండి, బాగా ప్రాక్టీస్ చేయండి, చేయగలరని నేను ఆశిస్తూ మరి మన బుక్స్ ఎవరికి ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు, సార్ మా లాంటి పేద నిరుద్యోగ అభ్యర్థులకు అను బుక్స్, అను వీడియోస్ అనేటటువంటి ఒక మంచి వరం లాంటివి, గాడ్ ఇచ్చినటువంటి గిఫ్ట్ లాంటివి. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్ కోచింగ్కి వెళ్ళలేకపోవడం వలన మేము ఆ బుక్స్ని, ఆ వీడియోస్ని చూసి మేము మంచి మార్కులు తెచ్చుకుంటున్నామని ఒక అబ్బాయి ఈరోజు మెసేజ్ పెట్టాడు. ఓకే, ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి ఆ అబ్బాయికి ఈ మన శ్రీరామ్ పబ్లికేషన్ ఛానల్ ద్వారా. నేను ఎందుకు చెప్తానంటే అను పబ్లికేషన్ అనేది పేదవాళ్ళ పక్షాన ఉంటుంది, నిరుపేదల పక్షాన ఉంటుంది, బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల యొక్క పక్షాన ఉంటుంది. కాబట్టి మన జాతి నేను ఎక్కువగా లైక్ చేసేది పేదరికంలో ఉండేటువంటి వాడు. పేదరికాన్ని కాదు, పేదరికంలో ఉండేటువంటి వాడు. నా జాతి పేదరిక జాతి, నా మతం పేదరిక మతం. ఆ పేదరికం నుంచి ఎవరైతే పైకి వస్తారో, ఆ పేదరికం అనేటటువంటి ఆ బంధాలను, ఆ సంఖ్యను తెంచుకుని ఎవరైతే పైకి వస్తారో వారి ఈ ప్రపంచంలో మంచి విజేత. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు
ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.